సిషెల్స్ లో భారత ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. సిషెల్స్ దేశ అత్యున్నత గౌరవ పురస్కారాన్ని మోదీ అందుకున్నారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను పార్లమెంట్లో గుర్తు చేశారు. భారత ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవ పురస్కారం లభించింది. సీషెల్స్ దేశ అత్యున్నత గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ పురస్కారాన్ని మోదీ అందుకున్నారు. సీషెల్స్ దేశ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీ మోదీకి అవార్డు అందజేశారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, సుస్థిర అభివృద్ధి సాధించడంలో ప్రపంచ దేశాలకు నాయకత్వం వహిస్తున్నందుకు గాను మోదీకి సీషెల్స్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. అనంతరం సీషెల్స్ అధ్యక్షుడి అధికారిక నివాసంలో అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇరువురు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. సీషెల్స్ లోని జాతీయ అసెంబ్లీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. సీషెల్స్ భారత్ మధ్య ఉన్న సత్సంబంధాలను మోదీ గుర్తు చేశారు. హిందూ మహాసముద్రంలో కీలక భాగస్వామి అని, రెండు దేశాల మధ్య బంధం ప్రజలు సృష్టించిందని చెప్పారు. It is a special honor to stand before you as the first Indian Prime Minister to address this National Assembly. I also thank President Armeni and the people of Seychelles for honoring me with the Guardian of the Blue Horizon earlier today. It is important to recall today that our friendship, that the bonds between us were not created by governments. They were built by people. ఇక సీషెల్స్ లోని జాతీయ అసెంబ్లీలో ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా ప్రధాని మోదీ నిలిచారు. సోమవారం జరిగే సీషెల్స్ జాతీయ దినోత్సవ వేడుకల్లో మోదీ గౌరవాతిథిగా పాల్గొననున్నారు.